జగన్ టైంలోని తిరుమల దేవస్థానంలోని 20 కోట్ల కల్తీ లడ్డూల్ని సిట్టు కూడా రిపోర్ట్ ఇచ్చింది. దీని మీద మీ అభిప్రాయం? అది 100% నిజమండి. అది అంటే కల్తీ నెయ్యి అని కాదు కానీ అసలు అది నెయ్యే కాదనేది లడ్డులు తయారు చేసి జనం మీద కుదిలారండి. అది ఏంటంటే వాళ్ళ లాభం కోసం వాళ్ళు చూసుకోవడం, జనాలు ప్రాణాలు పోయే పరిస్థితి అండి. అటువంటి చీప్ మెటీరియల్ ని నెయ్యి అసలు నెయ్యే కాదు, అది నెయ్యిలా అనిపించే ఒక ఆయిల్ రూపంలో ఉన్న ఒక పదార్థం తప్ప అది నెయ్యి కాదండి. ఆ పదార్థాన్ని టేస్ట్ వస్తుంది, దాని ఫ్లేవర్ వస్తుంది కాబట్టి దాన్ని వాడేసి సేమ్ ఫ్లేవర్ వచ్చేటట్టుగా వాడారన్నది ఖచ్చితంగా ఇది నిజం. 100% ఎందుకంటే అది చాలా చౌకగా దొరుకుతుంది కాబట్టి ఎక్కువ లాభం వస్తుంది. కాబట్టి ప్రజల ప్రాణాలు, భక్తుల ప్రాణాలు, భక్తుల మనోభావాలు ఏమైనప్పటికీ కూడా మొత్తం హిందూ ధర్మాన్ని కూడా మొత్తం సర్వనాశనం చేయడం కోసం, భక్తులు పోవడం కోసం, వాళ్ళు తిరుపతి లడ్డు తినాలంటే భయపడే పరిస్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిందన్నది వాస్తవం. ఎందుకంటే మేము కూడా వెళ్ళినప్పుడు మేము తిన్నాం, లడ్డు తిన్నాం. గతంలో లడ్డులకి ఈ లడ్డులకి చూస్తే తేడా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఒక అస్త్రం, ఆయుధం ఏంటంటే అబద్ధమే అస్త్రం, అబద్ధమే ఆయుధంగా ఆయన బతికారండి. ఎందుకంటే అబద్ధ ప్రచారం చేయడం అంటే ఆయనకు ఒకటే తెలుసండి. జనరల్గా ఏంటంటే నిజం, అబద్ధం, వాస్తవం అని ఉంటాయండి. కానీ ఆయన ఏంటి మాట్లాడితే అదే నిజం అనే పద్ధతిలోనే ఆయన మొదటి నుంచి ప్రచారం చేస్తాడు. అంటే ఆయన ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తాడంటే అబద్ధాన్ని, అంటే ఆయన నిజం చెప్పడం రాదనుకోండి, అబద్ధమే చెప్పడం ఆయన చేయంగా, అబద్ధమే ఆయుధం, అబద్ధమే అస్త్రంగా ఆయన పెట్టుకొని కాన్ఫిడెంట్ గా చెప్తాడండి. అదే కాన్ఫిడెన్స్ ఆయన నాయకుడు ఎప్పుడైతే అంత కాన్ఫిడెంట్ చెప్తున్నారో కార్యకర్తలు కూడా దాన్ని నిజమని నమ్మి ఆ భ్రమలో వాళ్ళు కూడా తప్పుడు దవలో వెళ్ళి ఈ రోజు ప్రజా వ్యతిరేకత మూట కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందండి. కాబట్టి ఆయన చేసే అబద్ధ ప్రచారాన్ని ప్రజలు నమ్మరండి. ఎందుకంటే అది 14-19 మంది నమ్మి 19-24 మధ్య చవి చూశారండి. ఇలాంటి అబద్ధాలు నమ్మే పరిస్థితి లేదని నేను భావిస్తున్నానండి.